అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు నేను ప్రతి ఆదివారం సింపుల్గా రెడీ చేసుకునే చికెన్ కర్రీ రెడీ చేసి చూపిస్తానండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ చికెను చాలా సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఇలా సాఫ్ట్గా రావాలంటే ఏం చేయాలో మీకు చేసి చూపిస్తాను రండి. ముందుగా ఒక అర కేజీ చికెన్ తీసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఈ శుభ్రంగా కడిగిన చికెన్లో ఒక స్పూన్ రాళ్ళు ఉప్పు వేసుకుని ఈ చికెన్కి పట్టించాలి. ఆ చికెను ములిగే వరకు నీళ్లు పోసుకుని మూత పెట్టేసుకుని 1 గంట సేపు నాననివ్వాలి. ఈ అర కేజీ చికెన్కి మసాలా అండి, గరం మసాలా, 1 అంగుళం సైజు అల్లం ముక్క, ఒక పెద్ద ఎల్లుల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 5 లవంగ మొగ్గలు, 3 యాలక్కాయలు, చెక్క ముక్క. నేను గసగసాలు వేయనండి కూరల్లోని. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని గరం మసాలాలన్నీ అందులో వేసేసుకోవాలి. మూత పెట్టేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, మెత్తగా మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది. దీన్ని పక్కన పెట్టుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయలు. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నె బాగా వేడెక్కిన తర్వాత కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, కట్ చేసుకున్నవి. ఆ క్లిప్ మిస్ అయింది. ఈ ఉల్లిపాయలని దోరగా వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు అసలు పచ్చిదనం అన్నది ఉండకూడదండి ఈ చికెన్ కర్రీకి. ఉల్లిపాయలు బాగా కలర్ మారాయి కదండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత గుప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర కూడా చాలా మెయిన్ అండి చికెన్ కర్రీలోని. నీసు వాసన ఉండదు ఈ కొత్తిమీర వేయటం వల్ల. మీకు ఇష్టపడితే ఎక్కువే కొత్తిమీర వేసుకుని వండుకోండి, చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ. ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఉల్లిపాయలని కొత్తిమీరని కూడా బాగా వేయించుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా నూనెలోకి దిగాలండి. అప్పుడే మనకి చికెన్ కర్రీ మంచి రుచిగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ 2 బాగా వేగిన తర్వాత మనం మసాలా పట్టుకున్నాం కదా, ఆ గరం మసాలా వేసుకుని వేయించుకోవాలి. ఈసారి ఉల్లిపాయలు అయితే ఎక్కువ వేయకండి, తీపి వచ్చేస్తుంది కూర. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది అర కేజీ చికెన్కి. మనకి గ్రేవీ ఎక్కువగా ఉండాలంటే ఈ గరం మసాలా పేస్ట్ సరిపోతుందండి. అల్లం, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ధనియాలు కదండి, ఈ పేస్ట్ మనకి గ్రేవీగా ఉపయోగపడుతుంది. ఉల్లిపాయలు అయితే తక్కువ వేసుకోండి. ఈ మసాలాను కూడా బాగా వేయించుకోవాలి మంచి వాసన వచ్చే వరకునే. ఈ మసాలాలో ఎక్కడ పచ్చిదనం లేకుండా వేయించుకోవాలండి. మంచి వాసన వస్తుందండి, నూనె అంతా పైకి తేలుతుంది కదండి. ఈ టైంలోనే మనం బాగా నానబెట్టుకున్నాం కదండి 1 గంట సేపు. ఆ గంట సేపు నానబెట్టుకున్న చికెన్ని ఈ మసాలాలో వేసుకోవాలి. మంచి సాఫ్ట్గా రెడీ అవుతుందండి ఇలా నానటం వల్ల ఉప్పు నీళ్ళలోని. మీరు ఎప్పుడూ చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చికెను సాఫ్ట్గా రెడీ అయిపోద్ది. ఎంత మెత్తగా ఉంది ఏంటి అనుకుంటారో. ఈ చికెన్ అంతా వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చికెన్కి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలి. వెంటనే మనం నీళ్ళు వేయకూడదండి. ఈ నూనెలో ఈ చికెన్ని బాగా వేగనివ్వాలి. నూనెలో బాగా వేగిన తర్వాత కూరకు సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. మళ్ళీని 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం ఎక్కువే పడుతుందండి. 2 పెద్ద స్పూన్లు కారం వేసుకున్న తర్వాత ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మెయిన్ అండి చికెన్ కర్రీలోకి. నీసు వాసన అన్నది ఉండదు మనం పసుపు వేసుకోవటం వల్ల. ఎక్కువ వేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఈ చికెన్కి బాగా పట్టించాలి ఈ మసాలాలు, ఉప్పు, కారాలను. ఇలాగే కొంతసేపు వేయించుకోవాలండి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు బాగా వేయించుకోవాలండి నూనెలోని. ముక్క చాలా మెత్తగా ఉడుకుతుందండి, ఉప్పు నీళ్ళలో నానబెట్టుకున్నాం కదా అందుకని. చాలా రుచిగా ఉంటుందండి, సింపుల్గా కూడా అయిపోతుంది. చిన్నపిల్లలు కూడా చేసుకోగలిగే వంట ఇది. ఇలా చికెన్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగన్నీ కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గనివ్వటం వల్ల చికెన్లో ఉన్న నీరంతా బయటకు వస్తుందండి. చూసారా, చికెన్లో ఉన్న నీరంతా బయటకు వచ్చేసింది కదా. ఈ నీరంతా ఈ మాంసానికి పట్టేలా కొంతసేపు బాగా ఉడకనివ్వాలి. చికెన్లో వచ్చిన నీరంతా మగ్గిన తర్వాతే ఈ చికెన్ మునిగే వరకు మనం నీళ్లు పోసుకోవాలి. ఉప్పు నీటిలో 1 గంట సేపు నానబెట్టిన చికెన్ కదండి. చూసారా అండి చికెన్ ముక్కలు ఎంత సాఫ్ట్గా కనపడుతున్నాయో మనకి.
మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయిందండి. చికెన్ ఎలా ఉడికిందో, ఎక్కడి వరకు ఉడికిందో చూద్దాం రండి. మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలండి ఎలా ఉడికిందో, ఎంతవరకు ఉడికిందో. చూడండి, ఉడుకు పట్టింది కానీ ఇంకా నీళ్ళు ఉన్నాయి కదా. మళ్ళీ ఒకసారి కదిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఈ చికెన్ కర్రీ రుచి ఒకసారి చూసారంటే ఎప్పుడు మీరు ఇలాగే వండుకుంటారో. 3 నిమిషాలు టైం అయిందండి. కూర చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నీళ్ళన్నీ ఇంకిపోయండి, ఉడికిపోయాయి కాబట్టి చికెన్ చూసారా ఎంత సాఫ్ట్గా రెడీ అయిందో. చూస్తుంటే ముక్కలు తెలిసిపోతున్నాయి కదా. తప్పకుండా ఈ సండే మీరు ఇలాగే రెడీ చేసుకోండి. ఈ కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకున్నామంటే కూర రెడీ అయిపోయినట్టే లెక్కండి. తప్పకుండా మీరు కూడా ఈ చికెన్ కర్రీ ఇలాగే నేను చెప్పినట్టుగానే మీరు ట్రై చేయండి. ఉప్పు నీటిలో నానబెడతాం మాత్రం మర్చిపోవద్దు. ఎంత సాఫ్ట్గా ఉడుకుతుందో మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.